నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగురాలైన కండ్రంకి తేజస్వికి కందుల దుర్గేష్ 15,000 రూపాయల పెన్షన్ అందించడంతో ఆమె ఒక్కసారిగా భావోద్రేకానికి గురై భూరణ విలపించింది. ఆమె ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు ఆమెను ఓదార్చారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీలో భాగంగా పెన్షన్ నగదు మొత్తాన్ని లబ్ధిదారులకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గేష్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ విజయ ఝాన్సీ, ఎంపీటీసీ కర్రి సుజాత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలు మంచి కోరుకునే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ గత 3 నెలల బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దివ్యాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000 రూపాయలకు పెంచడం, పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000 రూపాయలు అందించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. గోపవరం గ్రామానికి చెందిన కండ్రింకి తేజస్వికి దివ్యాంగుల పెన్షన్ 15,000 రూపాయలు అందించడంతో ఆమె కంటి వెంట ఆనంద బాష్పాలు చిగురించాయి. కొద్దిగా జరగరా, మీరు పెద్ద అటుపక్క వెళ్ళిపోండి అమ్మా. సార్ మధ్యలోకి రావద్దు. చెప్పండి. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెల సార్ 1 minute. ఓకే సార్, డన్. కుటుంబానికి కూడా తోడు అమ్మా. మీరు పాపం చూస్తాం కదా, పాపే మేము వస్తుంది. అవునా? పొజిషన్ ఏంటండి అర్థం కాదు నాకు. అది జరిగేది బాగుంటుందమ్మా. నీ చక్కగా అన్ని మీ ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. హ్యాండ్ 5,000 నుంచి 15,000 అయింది. మందులకు కానీ ఉపయోగపడతాయి. అందరూ మంచి మనసు వల్ల ఈ మంచి కార్యక్రమం జరిగింది. గోపవరం గ్రామస్తులందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారాన్ని తెలియజేస్తున్నారు. నిడదవోలు వచ్చాను, ఎమ్మెల్యే అవుదామనుకున్నాను. ఎమ్మెల్యే అవ్వడానికి మీరు అందరూ సహకరించారు. అందరితో ఆగకుండా నన్ను మంత్రిగా కూడా చేసినందుకు మీ అందరికీ కూడా మరొక మీరందరూ చూపించినటువంటి ఆదరాభిమానాల వల్ల ఇవాళ ఈ స్థాయిలో నిలబడి మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఒక సమర్థుడైనటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
మాటని నిలబెట్టుకుంటాం, పోషించుకుంటాం, ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి మాట చెప్పడానికి తొలిమెట్టు ఈ పెన్షన్ల కార్యక్రమం అనేటువంటి మాటను మీకు మనం చేస్తున్నాను. ఆ రోజున ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఊరు వాళ్ళ తిరిగి చెప్పారు. ఆయన ప్రజల కష్టాలను చూశాను, ప్రజల బాధల్ని గమనిస్తున్నాను. అందువల్లే ఏదైతే వృద్ధులకి కానీ, వితంతువులకు కానీ, అంగవైకల్యం ఉన్నటువంటి వారికి కానీ ఇచ్చేటువంటి పెన్షన్ని ఇతోధికంగా పెంచి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తాననేటువంటి మాట చెప్పి దాన్ని అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకారం చుట్టి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరందరూ చూశారు, ఒక పోలిక మనం తీసుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు మీరు గమనిస్తే ఆనాటికి ప్రతిపక్ష నాయకులు, తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాళ్ళ తిరిగి చెప్పారు ఒక మాట. నేను 2000 ఉన్నటువంటి పెన్షన్ 3000కి పెంచుతాను అధికారంలోకి రాగానే అనేటువంటి మాట చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయల్ని 3000కు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాల కాలం పట్టింది. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచగలిగారు. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా అద్భుతమైన రీతిలో ఉంటారనేటువంటి మాటకి ఇదొక తార్కాణం. అందుకే గోపవరం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇవాళ ఉదయం 5 గంటల నుంచే 6 గంటల దాకా ఆగలేదు ఎవరు. 5 గంటల నుంచే రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నేను వాట్సాప్ లో చూస్తుంటే వరుసగా ఫోటోలు వచ్చేస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి వెళ్ళి ముదుసలి వారికి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్లు పంచిపెడుతున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే ఇది కదా నిజమైన ప్రభుత్వం, ఇది కదా నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. దీన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ నేను కేబినెట్ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట, ప్రభుత్వంలో ఖజానాల డబ్బులు మొత్తం ఖాళీ చేసేశారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళుతూ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఉన్న డబ్బులు మొత్తం నొల్లేసుకుని ఖాళీ చేసేసి ఖాళీ ఖజానాను మనకు అప్పచెప్పారు. ఎంత భారమైన, ఎంత కష్టమైన ప్రజా సంక్షేమాన్ని మాత్రం నిరంతరం చూసేటువంటి ప్రభుత్వంగా మన కూటమి ప్రభుత్వం నిలబడుతుందనేటువంటి మాట కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాం. అందులో నేను కూడా భాగస్వామి అవుతాను. తప్పనిసరిగా నేను రాష్ట్ర మంత్రినైనా కూడా నాకు ప్రధానమైనటువంటి అంశం నా నియోజకవర్గం అయినటువంటి నిడదవోలు నియోజకవర్గం మనకు చాలా ముఖ్యమైన అంశం. దాని అభివృద్ధి కోసం శేషారావు గారు మేము కలిసి తప్పనిసరిగా అన్ని విధాలా కూడా కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ, గతంలో వెళ్ళిపోయినటువంటి పాలకులు అనేక హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు. వాటిని ఒక్కొక్క దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మా మీద ఉంది. దాన్ని ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అమలు చేస్తామనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పేద ప్రజలకి అండగా నిలబడేటువంటి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. అది కూడా పెన్షన్ల కార్యక్రమంలో మొట్టమొదటిగా గోపవరం గ్రామంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ, రాబోయే రోజుల్లో మీ అందరితో కలిసి ముందుకు వెళ్తాం అనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఓకే, డన్.
కార్యక్రమానికి